దేవుని మాట గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. 21వ వచనంలో నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్న మాట. ఆయన ఒకప్పుడు ఆయన పాపంతో శాపంతో నిండుకున్న జీవితమయ్యి దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు రక్షించాడు, ఎంతగానో కృప చూపాడు. ఆ కృప పొందుకొని ఆ భక్తుడు చెప్తున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. మరి సిలువేయబడ్డాడు ఆయన. సిలువేయబడి ఉన్నాను అంటే ఏంటి? తన పాపములను, తన యొక్క ఆశలను, తన కోరికలను, తన జీవితంను ఏం చేశాడు? సిలువ వేశాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని నిజాయితీగా చెప్తున్నాడు ఆయన. ఇకను జీవించువాడను నేను కాను. ఆయన ఏమంటున్నాడు? జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి దేవుడిచ్చిన కృపను బట్టి నేను జీవిస్తున్నాను. ఆయన విశ్వాసం వలన నేను జీవించున్నాను. నేను ఆయన కృపను నిరర్ధకం చేయను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఆ భక్తుడి మీద దేవుని కృప ఎంతో విస్తారంగా ఉంది. ఆ కృపను ఎరిగిన వాడే ఏమని చెప్తున్నాడు? ఆయన నేను ఆ కృపను నిరర్ధకం చేయను అని చెప్తున్నాడు. మరి మనం కూడా మన ఒక పాత జీవితాన్ని సిలువ వేస్తున్నామా? సిలువ వేసే అనుభవంలో ఉన్నామా? సిలువ వేయని అనుభవంలో ఉన్నామా? సిలువ వేయడం అంటే ఏంటి? పూర్తిగా కొట్టివేయాలి ఆశలు. ఏం ఆశలు అవి? అనవసరమైన ఆశలు, అనవసరమైన ప్రేమలు, అనవసరమైన డబ్బు ఖర్చు చేసే విధానం. నువ్వు తినవచ్చు, నీ కుటుంబాన్ని పోషించవచ్చు, నీ కుటుంబ సభ్యులకు అన్నీ కొనిపెట్టుకోవచ్చు. ఇది కాదు. అనవసరమైన వారికి, నీ కుటుంబ సభ్యులు కాని వారికి కొనిపెట్టడం, వారి యొక్క బాగోగులు చూడటం, నీ కుటుంబాన్ని వదిలేసి, నీ భార్య బిడ్డలను వదిలేసి. అలాగే ఆడవారు తన భార్య బిడ్డలను వదిలేసి, భర్త బిడ్డలను వదిలేసి వేరొకరి బాగోగులు చూడడం, ఇది ఎంత మాత్రము సరైన విధానం కాదు. మనం ఏం చేయాలి? పాత జీవితాన్ని సిలువేయాలి. సిలువేశాక మళ్ళీ దాని వైపు చూడగలమా? చూడలేము. అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. భక్తుడు అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి దేవుని మాట వింటున్నాం మనం కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే మనం ఎంతో కృప పొందుకొని ఆ కృపలో జీవించే వరంగా ఉంటాము. ఇక జీవించేవాడు నేను కాదు అని చెప్తున్నాడు. జీవించేది మనం కాదు. మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉంటున్నాడు. ఆయన మనతో జీవిస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితము ఆయన ప్రేమించి ఇచ్చిన దేవుని అందలి విశ్వాసం వలన జీవించే వరంగా ఉండాలి. మరి అటువంటి అనుభవము నీకు, నాకు, మనందరికీ ఉండాలి. దేవుడిచ్చిన కృపను మనం నిరర్ధకం చేయకూడదు. నిరర్ధకం చేస్తే ఏమవుతుంది? ఎంతో సంతోషంగా సాగిపోయే ప్రయాణంలో ముళ్ళులు ఎదురవుతాయి. మరి ఆ ముళ్ళుల బాట ఏమాత్రము అది శ్రేయస్కరం కాదు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనము దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో జీవిస్తున్నాడు, ఆయన నాతో జీవిస్తున్నాడు అనే అనుభవం కలిగి మన పాత పుస్తకాన్ని ఏం చేయాలి? చింపేయాలి. మరలా ఆ పుస్తకాన్ని తిరగేయడం మంచిది కాదు. ఆ పేజీలన్నిటిని ఏం చేయాలి? చింపేసేయాలి. గత చరిత్రపు తాలూకా ఏమాత్రము హృదయంలో కానీ మనతో కానీ
మన మనసులో కానీ మన ఆలోచనలో కానీ ఉండకూడదు. ఆ యొక్క పాపం అనే పుస్తకాన్ని గత తాలూకపు పుస్తకంలో ఉన్న పేజీలన్నిటినీ చింపేయాలి, పై అట్టలం కూడా చింపేయాలి. చింపితే ఎలా ఉంటుంది? దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు మన హృదయంలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వదులుకోకుండా ఆయనతో మనం ఉండాలి. దేవుడిచ్చిన కృపను మనం ఏమాత్రం నిరర్ధకం చేసుకోకూడదు. భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నారు? నేను కృపను నిరర్ధకం చేయను అని చెప్తున్నాడు ఆయన. మరి మనం కూడా దేవుడిచ్చిన కృపను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయనతో జీవించే వారంగా ఉండాలి. అప్పుడు ఆత్మీయ మేలులు మన ఇంటిలో, మనపై, మన కుటుంబ సభ్యులందరిపైన దేవుడు కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మీయ మేలులు పొందుకోగలుగుతామో మనకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ప్రభ నాయన, మా పాపాలను శాపాలను ప్రభ సిలువలో ప్రభ కొట్టివేసావయ్యా, నీకెన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, మరలా నిన్ను సిలువ వేయకుండా ప్రభ నాయన యేసయ్యా, నువ్వు ఇచ్చిన కృపను భద్రంగా ఉంచుకునే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించండి ప్రభ. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభ. నీ మేళ్లతో నింపండి, నీ సహాయాన్ని మాకు అందించండి ప్రభ. కృపగల దేవా, నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు నామంలో నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.